వాక్యంలోకి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక, లెట్స్ గో టు రోమన్స్ 4 verse number 25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఓకే, వై టుడే? ఎందుకు యేసు ప్రభు లేచాడు? ఎందుకు యేసు ప్రభు 3వ దినమున లేయాల్సి వచ్చింది? ఎందుకు ఆయన ముందుగానే నేను 3వ దినమున తిరిగి లేస్తాను, నేను చనిపోతాను, సిలువకు అప్పగింపబడతాను, నేను తిరిగి 3వ దినమున మీకు ప్రత్యక్షమవుతానని యేసు ప్రభు ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పటి నుంచి చెప్తూ ఉన్నాడు. He's been telling to his disciples, నేను గుడ్ ఫ్రైడే రోజు చనిపోయి 3వ రోజు తిరిగి లేస్తాను. ఎవరు కూడా ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేరు. ఎవరు కూడా ఇటువంటి స్టేట్మెంట్ని ఇవ్వలేరు. బట్ ఓన్లీ వన్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్, ఓన్లీ వన్ పర్సన్ ఇన్ దిస్ ప్లానెట్ స్పోక్ లైక్ దిస్. నేను చనిపోయి తిరిగి 3వ దినమున నేను లేస్తానన్నాడు. ఒక నిరీక్షణ, ఒక ఆధారము, ఒక బలము, a hope to every believer who believes Jesus, a hope to every Christian, to hope to every person who follows Jesus. యేసుని వెంబడించే ప్రతి ఒక్కరికి ఒక గొప్ప నిరీక్షణ దేవుడు ఈ ఈస్టర్ దినమున అందరికీ అనుగ్రహిస్తున్నాడు. ఆయన అందరికీ కనిపించలేదు. ఓన్లీ ఫ్యూ పీపుల్, తన 11 మంది శిష్యులకు, వెరీ సెలెక్టెడ్ పీపుల్కి ఆయన కనిపించాడు. ఆ 11 మందికి మేబీ ఇంకొక 5-6 మందికి కనిపించి వాళ్ళకు ఒకటే చెప్పాడు, నేను తిరిగి 3వ దినమున లేచాను, ఈ మాట అందరికీ చెప్పండి అన్నాడు. ఆమెన్. హియర్ కమ్స్ ద టాస్క్. ఇప్పుడు క్రైస్తవులుగా, దేవుని బిడ్డలముగా మనము జీవించడం ఒక ఎత్తు అయితే, మనము యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత మనం ఆయన చూస్తే అది మన పక్కనోడికి చెప్పాలి. ఆమేన్. సో వాళ్ళు ఆ రోజు నుంచి ఆ విద్య లేని పామరులు, ఆ చదువు లేని వారు, ఆ చేపలు పట్టే వాళ్ళు, ఆ ఎన్నిక లేని వాళ్ళు ఒక డాక్టర్ని తయారు చేసుకున్నారు, ఒక బోధన తయారు చేసుకున్నారు. ఏంటి ఆ బోధ అంటే, మేము క్రీస్తు యొక్క పునరుద్ధానమును ప్రకటించుచున్నాము. We preach Christ resurrection. అది వాళ్ళ సర్మన్ ప్రతిరోజు. చదువులేనోడు ఏ వాక్యం చెప్తాడు? ఏం చెప్పలేడు. నేనంటాను, అప్పుడు దాకా వాళ్ళు ఏ వాక్యం చెప్పలా. దేవుని శక్తిని పొందుకొని వాళ్ళు ప్రతి గ్రామానికి, ప్రతి ఊరికి వెళ్ళి స్వస్థతలు, మహత్కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు అప్పుడు దాకా. But they didn't start preaching the word of God. They started doing miracles in the name of Jesus. యేసు నామములో అద్భుతాలు చేశారు వాళ్ళు, కానీ వాళ్ళు ఎప్పుడు బోధించలా. ఎప్పుడైతే యేసు ప్రభు ఆయన చెప్పి 3వ దినమున లేచి వాళ్ళకే కనిపించి ఇది యావత్ ప్రపంచానికి తెలియపరచండి, నేను తిరిగి లేచానని అని వాళ్ళకి చెప్పాడు. ఆమేన్. అప్పటి నుంచి ఏ అపోస్తులుడు, ఏ శిష్యుడు నిద్రపోలా. నో స్లీప్, నో ఫుడ్, నో ప్రాపర్ థింగ్స్ ఫర్ దెమ్. దే ట్రావెల్డ్ త్రూ అవుట్ ద వరల్డ్. వాళ్ళు దేశ విదేశాలు, ప్రపంచమంతా కూడా వాళ్ళు తిరిగి యేసు తిరిగి లేచాడు అని చెప్తూ తిరుగుతున్నారు. ఆమేన్, ఆమేన్. దిస్ ద గాస్పెల్. వాళ్ళు ప్రతి ఊరికి, ప్రతి గ్రామానికి, ప్రతి దేశానికి, ప్రతి రాష్ట్రానికి
వాళ్ళు వెళ్ళి ఒకటే బోధ, ఒకటే వాక్యం ఏంటి? యేసు తిరిగి లేచాడు. చెప్పండి, యేసు తిరిగి లేచాడు. యేసు తిరిగి లేచాడు. యేసు తిరిగి లేచాడు. ఓన్లీ దిస్ గాస్పుల్ దే ఆర్ క్యారింగ్ ఎవ్రీ డే. ఈ ఒక్క మాట వాళ్ళు ప్రపంచమంతా తీసుకెళ్ళి తెలియపరిచారు. ఈ స్క్రిప్చర్ ఏం చెప్తుందంటే, అసలు ఆయన ఎందుకు తిరిగి లేచాడు? వై? హూ టోల్డ్ హిమ్ టు రోజ్ అగైన్? ఎందుకు చనిపోయిన వాడిని ఎందుకు మళ్ళీ దేవుడు తిరిగి లేపాడు? సీ దట్ స్క్రిప్చర్. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఎస్. ఒకవేళ ఆయన ఈ రోజు కానీ తిరిగి లేకపోయి ఉంటే, దేవుడు నువ్వు నీతిమంతుడు అని చెప్పినా అది వ్యాలిడ్ కాదు. అది వ్యాలిడ్ అయి ఉండేది కాదు. సో యేసు ప్రభు మన అపరాధాలన్నీ కూడా తీసుకువెళ్ళిపోయి మనల్ని గుడ్ ఫ్రైడే రోజే నీతిమంతులుగా మార్చి ఆయన తిరిగి ఎందుకు లేచాడంటే, నేను చేసినది 100% ఫిక్స్. అంటే నేను ఏదైతే చేస్తానో మీ జీవితంలో అదే ఫైనల్ అన్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట ప్రకారం మనం నమ్మాలి, మనము జీవిత కాలము నీతిమంతులం. ఆమేన్, ఆమేన్. సో ద లార్డ్ మేడ్ us righteous లైఫ్ లాంగ్. లైఫ్ లాంగ్. ఎందుకు యేసు ప్రభు తిరిగి లేచాడంటే, మనల్ని నీతిమంతులుగా తీర్చుటకై ఆయన లేచాడు. ఎవరైతే ఇప్పుడు మనల్ని పాపి అన్నారో అది నిజం కాదు. ఎవరైతే మనము దోషులు అన్నారో అది నిజం కాదు. వాట్ జీసస్ సెడ్, ఇట్స్ ఫైనల్. ఏమన్నాడు యేసు ప్రభు? మీరు నీతిమంతులుగా తీర్చింది నేనే. మనల్ని నీతిమంతులని పిలిచింది ఎవరు? యేసయ్యే. మరి ఇప్పుడు ఆ మాట ఎలా వ్యాలిడ్? ఆయన తిరిగి లేస్తేనే వ్యాలిడ్. ఆమేన్, హల్లెలూయా. ఒక మాట చెప్పిన వాడు చనిపోతే ఆ మాట వ్యాలిడ్ ఉండదు. మీరు గమనించారా? చాలాసార్లు ఆస్తి గొడవలు ఉంటాయి. ఏంటవి? ఆస్తి గొడవలు. పోతూ పోతూ వాళ్ళ నాన్నగారు వాళ్ళ కూతురికి చెప్తాడు, అమ్మా నువ్వు అక్కడ పొలం ఉంది కదా అది తీసుకో అంటాడు. చెప్పినోడు చచ్చిపోతాడు, ఇచ్చి రాయి చెయ్యొచ్చుగా. చచ్చిపోయాడు వాడు. ఈ లోపల ఆయన చచ్చిపోయిన తర్వాత అన్నదమ్ములందరూ వచ్చి, అన్నయ్య నా నాన్న నాకు ఆ పొలము తీసుకోమన్నాడంటే గ్యారంటీ ఏది అంటాడు. మాకు చెప్పలేదే. మాకు చెప్పాడా? నిన్నొక్కతే ఎందుకు పిలిచి చెప్పాడు? మరి పిలిచినోడు మమ్మల్ని అందరినీ పిలవచ్చు కదా. అంటే బతికినోడి మాటనే వ్యాలిడ్, చచ్చిపోయినోడి మాట ఈ భూమి మీద వ్యాలిడ్ అసలు రాదు. దెర్ ఇస్ నో వాల్యూ ఫర్ ద డెడ్ పర్సన్. చచ్చిపోయినోడి మాట, వాడు బతికి ఉన్నప్పుడు వాడు మాట్లాడిన మాట, వాడు చనిపోయిన తర్వాత ఆ మాటను ఎవరు కూడా క్యారీ చేయరు. మీ జీవితంలో కూడా ఎంతోమంది మీకు ఎన్నో సలహాలు ఇచ్చారు, కానీ ఇప్పుడు ఈరోజు వాళ్ళు చనిపోయి ఉన్నారు. ఆ మాటను మళ్ళీ తీసుకుంటావా? నో. చచ్చిపోయినోడు మాట వ్యాలిడ్ కాదు. సో యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని కూడా నీతిమంతులు అన్నాడు. ఇప్పుడు ఆయన చనిపోతే ఆ మాట వ్యాలిడా? నో. నిన్ను మళ్ళీ మళ్ళీ పదే పదే జనాలు నీతిమంతులని పిలవడానికే ఆయన తిరిగి లేచాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఈ మాట లైఫ్ టైం. లైఫ్ టైం. ఒక మెడిసిన్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఒక ట్యాబ్లెట్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఈ భూమి మీద దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కానీ దేవుడు పలికిన మాటకి, దేవుడు చెప్పిన మాటకి, దేవుడు రిలీజ్ చేసిన మాటకి ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఆమేన్. There won't be any expiry dates. బతికుండి చెప్పి పలికిన మాట వాడి జీవితంలో ఆ మాటకి చావు ఉండదు. ఆమేన్, ఆమేన్. నిన్ను నీతిమంతుడుగా తీర్చుటకై ఆయన తిరిగి లేచాడు. ఆమేన్. నిన్ను నీతిమంతుడుగా చేయుటకై ఆయన తిరిగి లేచాడు. ఆమేన్. చెప్పండి, యేసు నామములో నా కొరకే యేసయ్య లేచాడు. నా కొరకే యేసయ్య తిరిగి లేచాడు. నా కొరకే యేసయ్య తిరిగి
లేచాడు. నా కొరకే యేసయ్య తిరిగి లేచాడు. ఏం వినపట్ల పురుషులు? మీరు చెప్పండి. నా కొరకే యేసయ్య తిరిగి లేచాడు. ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ బిలీవ్ దిస్. వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు లేయలే యేసు ప్రభు. తండ్రి కొరకు అసలే లేయలేదు. ఈ భూమి మీద మానవాళ్ళ కొరకు ఆయన తిరిగి ఎందుకు లేచాడంటే ఆయన మాట వ్యాలిడ్, మై వర్డ్ ఈజ్ వ్యాలిడ్ అని చెప్పడానికే ఆయన తిరిగి లేచాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యం ఏంటంటే మీరు పాత నిబంధనలో అన్ని చోట్ల మీరు చదివినప్పుడు ఒక్క డెడ్ రైజ్ మిరకల్ కూడా లేదు. ఏంటది? మృతులు చచ్చిపోయినోడు తిరిగి లేచాడనే ఒక్క అద్భుతం కూడా లేదు పాత నిబంధనలో. మేబీ ఒక్కటి ఉంది. ఏది అంటే అది దేవుడు చేయలేదు. అది ఒక శవము ఎలీషా యొక్క ఎముక తగిలితే లేచి కూసుంది. అది దేవుడు చేయలే అద్భుతం. ఆ అభిషేకములో ఆ అద్భుతం అట్లా జరిగిపోయింది. ఇంకోటి వాడు బతికి ప్రయోజనం కూడా ఏం లేదు. వాడు మళ్ళీ ఊరికి వెళ్ళిపోయాడు, వాడి పనులు వాడు చేసుకున్నాడు. కానీ మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ మొత్తం గమనిస్తే ఎవరు కూడా చనిపోయి తిరిగి లేలా. ఎవరు లేలా? ద ఓన్లీ వన్ పర్సన్ ఇన్ ద ప్లానెట్ చనిపోయి తిరిగి లేచి ఇంకా బతికే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయాడు, మూడో రోజు తిరిగి లేచాడు, ఇంక చావు లేదు. ఆమేన్. అంటే ఆయన చావుని జయించాడు, మరణాన్ని జయించేశాడు. He conquered death. He conquered the last enemy, death. అందుకనే మీకు ఓల్డ్ టెస్టిమెంట్లో ఎక్కడ డెడ్ రైజ్ మిరకల్స్ లేవు, ఎక్కడ కనిపించవు. యేసు ప్రభు ఎప్పుడైతే ఈ భూమి మీదకి వచ్చాడో అప్పుడు మృతులను లేపే ప్రక్రియ స్టార్ట్ అయింది. శవాలను లేపే, చచ్చిపోయినని లేయ్ యేసు నామములో లేయ్ అని లేపడం అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు స్టార్ట్ అయింది. Why Jesus came to this earth and why Jesus rose again? నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన మనల్ని లేపాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎందుకు లేచాడంటే మనల్ని నీతిమంతులుగా జీవిత కాలము పిలవడానికి. ఆమేన్. ఇప్పుడు యేసు ప్రభు మనల్ని నీతిమంతులుగా పిలిచాడు, ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఆ మాట వ్యాలిడ్. హల్లెలూయా. భూమి మీద నిన్ను 100 మంది పాస్టర్లు 150 మంది పరిశుద్ధులు నిన్ను పాపి అన్నా ఒప్పుకోకు. ఎక్కువగా ఎవరు అంటారు తెలుసా మనుషుల్ని పాపి అని? పాస్టర్లే. అవును, ఎక్కువగా సేవకులే అంటారు నువ్వు పాపివి అని. ఎవరంటారు? నువ్వు పాపాలు చేస్తున్నావు, నువ్వు అది చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు అని ఎక్కువగా ఎవరు మిమ్మల్ని గద్దిస్తారు? ఎవరు ఇంట్లో వాళ్ళు ఎవరు గద్దిస్తారు? సేవకుడే ఓ తెగ చంపుతుంటాడు మిమ్మల్ని. చాలామంది సేవకులు పొడిచి చంపుతుంటారు నువ్వు పాపివని. ఏ ఒక్కరు చెప్పలేదు యేసు క్రీస్తు ప్రభువును బట్టి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావని. ఏ ఒక్కరు చెప్పలేదు ఆయన ఎందుకు లేచాడంటే నేను నీతిమంతుడిగా తీర్చడానికి. హల్లెలూయా. ఆయన ఎందుకు లేచాడంటే ఆయన చెప్పిన మాట నెరవేర్చుకోవడానికి. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. దేవుడు ఒక్కసారి నీతిమంతులుగా మారిస్తే నువ్వు జీవితకాలం నీతిమంతుడు. ఆమేన్. యువర్ రైచియస్నెస్ ఇస్ వ్యాలిడ్ ఫర్ లైఫ్ టైం. ఆమేన్, ఆమేన్. చెప్పండి, నేను జీవితకాలం నీతిమంతుణ్ణి. నేను ఈ భూమి మీద ఉన్నంతకాలం నీతిమంతుణ్ణే. నాలో ఊపిరి ఉన్నంతకాలం నేను నీతిమంతుణ్ణే. నేను దేవుణ్ణి చేరుకునేంత వరకు నేను నీతిమంతుణ్ణే. నాలో దేవుని నీతి ఎవరు తీయలేరు. నా నీతిని ఎవరు కూడా దొంగిలించలేరు. ఆమేన్. ఎవ్వరు కూడా దొంగిలించిన వస్తువులు దేవుడు మనకిచ్చాడు. అపవాది డబ్బును, తర్వాత కుటుంబాలను, ఇళ్లను, వాటిని వీటిని దొంగిలిస్తాడు. కానీ నీ నీతిని, నీ పరిశుద్ధతను, నీ పవిత్రతను వాడు దొంగిలించలేడు. Devil can't steal your holiness. Devil can't steal your righteousness. Devil can't steal your prayer life. వాడు ఏం చేయలేడు మీ జీవితాన్ని. బికాస్ దేవుడు ఇచ్చింది అవి. దేవుడు ఇచ్చింది అవి. లెట్స్ గో టు హీబ్రూస్. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం.
మీరు బుక్లో రాసుకోవచ్చు, ఒకళ్ళు రాసుకోవాలనుకుంటే యేసయ్య నా కోసమే లేచాడని. ఆమేన్. ఐ విల్ గివ్ యూ సమ్ టైమ్, ప్లీజ్ వీళ్ళతో రాసుకోండి. యేసయ్య నా కోసమే లేచాడు. ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఇట్ డౌన్, రైట్ ఇట్ డౌన్. జీసస్ రోజ్ అగైన్ ఫర్ మై సేక్. నా కొరకే యేసు ప్రభు తిరిగి లేచాడు. ఆమేన్. రాయలేని వాళ్ళు మనసులో చెప్పుకోండి, నా కొరకే యేసు ప్రభు తిరిగి లేచాడు. మనసులో చెప్పుకో, నా కొరకే యేసు ప్రభు తిరిగి లేచాడు. నా కొరకే యేసు ప్రభు తిరిగి లేచాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లెట్స్ గో టు హీబ్రూస్ 10:12. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. వావ్. చూడండి, మీరు పుట్టినప్పటి నుంచి లేదా మీ తల్లిదండ్రులు పుట్టినప్పటి నుంచి ఒక్కరైనా ఏడాదికి ఒకసారి గొర్రె పిల్లని, మేక పిల్లని బలిచ్చారా? ఇచ్చారా? మామూలు కాదు మీరు. అబ్బా, మీరు మిమ్మల్ని అంటున్నాను నేను, బయట నాకెందుకు, మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మీ జీవితంలో మీరు పుట్టినప్పటి నుంచి, మీ ఊహ తెలిసినప్పటి నుంచి దేవుడికి మేకను బలియడము, పొట్టేల్ని బలియడము, ఇలా రకరకాల బలులు ఏమైనా ఇచ్చారా? ఇవ్వలా. ఇంకోటి, ఆ సంగతే మీకు తెలియదు. ఎందుకంటే మనం యేసుక్రీస్తు తర్వాత ఉన్నాం కాబట్టి. యేసుక్రీస్తు ముందర ఏం జరిగిందంటే, ప్రతి ఏడాదికి దేవుడికి భయంకరమైన బలులు ఇస్తూ ఉండాలి. ఓ మామూలు బలులు కాదు అవి. నువ్వు ఎన్ని పాపాలు చేస్తే అన్ని మేకలు. మనిషి పాపం చేయకుండా ఉండలేడు. అది వాడి బలహీనత, అది వాడి బలహీనత. అందుకని కొన్ని వందల వేల మేకలు, గొర్రెలు బలైపోయినాయి ఆ రోజుల్లో. కానీ దేవుడు ఒక చక్కటి ఆలోచన కలిగి యేసుక్రీస్తునే వధింపబడిన గొర్రెపిల్లగా ఆయన మార్చి ఆయన ఈ విధంగా తయారు చేశాడు. చూద్దాం. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, సదాకాలము నిలుచు ఆ ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువుల పాదములకు పాదపీఠముగా చేయ వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ఓకే. ఒక్క అర్పణ చేత ఈయన, ఆగండి, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఓ మై గాడ్, లుక్ ఎట్ హిస్ రిజరక్షన్, లుక్ ఎట్ హిస్ సాక్రిఫైస్, లుక్ ఎట్ హిస్ డెసిషన్స్. ఒక్కసారి బలి అర్పిస్తే మన జీవితంలో సదాకాలము మనల్ని ఆయన పరిశుద్ధులుగా తీర్చిదిద్ది ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నీతిమంతులు అవ్వడానికి రోజు బలి ఇవ్వబడలే. నువ్వు పరిశుద్ధులు అవ్వడానికి రోజు బలులు ఇవ్వబడలే. నువ్వు నీ జీవితాన్ని కడుక్కోవడానికి రోజు బలులు ఇవ్వబడలేదు. ఆయన ఒక్కసారే నీకు బలిచ్చి నీ కొరకు నిన్ను సదాకాలముగా పరిశుద్ధులుగా మార్చాడు. ఆమేన్, ఆమేన్. చూడండి, కొన్నిసార్లు మన కుటుంబంలో మనం ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే మన హృదయంలో ఒక చిన్న గిల్ట్ ఏర్పడుతుంది. అచ్చా, తప్పు చేశానని. చా, అది ఎవరికి వస్తుంది తెలుసా? పరిశుద్ధుడికే వస్తుంది, పాపికి రాదు. పాపికి రాదు. నో. పాపము చేసేవాడు వెర్రవీగుతూ పాపం చేస్తుంటాడు. పాపము చేసేవాడు నేనెవరికి జవాబు చెప్పనవసరం లేదని పాపం చేస్తుంటాడు. కానీ ఎవరైతే చిన్న చిన్న మిస్టేక్ చేసి హృదయ అంతరంగములో గాయపడతారో గమనించండి, వాళ్ళెవరు తెలుసా? దేవుని మహాకృపను బట్టి వాళ్ళు పరిశుద్ధులు. దే ఆర్ హోలీ పీపుల్. మళ్ళీ ఇంకొకసారి చూద్దాం ఆ స్క్రిప్చర్. ఎస్, అండ్ హీ డిడ్ మెనీ థింగ్స్ ఇన్ దిస్ రిజరక్షన్ డే. ఈ పునరుద్ధాన దినమున మన జీవితంలో ఆయన మన కొరకు చాలా చేశాడు. మనల్ని చాలా రకాలుగా ఆయన మోల్డ్ చేశాడు. యా,
ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ఆగండి. దేవుడు వాక్యం సెలవిస్తుంది నీ పాపాల కొరకు చనిపోయాడని. హలో, దేవుడు నిన్న పాపాల కొరకు చనిపోయాడా? ఈరోజు పాపాల కొరకు చనిపోయాడా? రేపు పాపాల కొరకు చనిపోయాడా? ఆయన చేసింది ఒకటే బలి, ఆయన సిలువ ఎక్కింది ఒకటేసారి. అవునా కదా? ఎన్నిసార్లు ఎక్కాడు యేసుప్రభు సిలువ? చెప్పాలి గట్టిగా. ఎన్నిసార్లు యేసుప్రభు సిలువ ఎక్కాడు? ఒక్కసారి ఎక్కాడు. అంటే మనం ఒక్కసారి పాపం చేస్తే ఆయన ఒక్కసారి సిలువ ఎక్కాలి. మనం 2 సార్లు పాపం చేస్తే 2 సార్లు ఎక్కాలి. 10 సార్లు పాపం చేస్తే 10 సార్లు ఎక్కాలి. ఈ లెక్కన మన పాపాల లిస్ట్ ఎంత పెద్ద ఉంది? చాలా ఎక్కువ ఉంది. కానీ ఆయన ఎన్నిసార్లు సిలువ ఎక్కాడు? చెప్పాలి. మీరు నన్ను అర్థం చేసుకోవాలి. మనమేమో మన పాపాలేమో 100,000 పాపాలు ఉన్నాయి. ఆయన సిలువెక్కింది ఒక్కసారే. ఏమన్నా మ్యాచ్ అయిందా? టాలీ అయిందా? అవ్వలా. మీరు గమనించండి. ఇది డైజెస్ట్ చేసుకోలేదు, ఇది జీర్ణించుకోలేరు. జాగ్రత్త. ఆయన సిలువెక్కింది ఒకేసారి. ఆయన పాప పరిహారార్థ బలి ఒక్కసారి చెల్లించాడు. పాత నిబంధనలో మనం పాపం చేసినప్పుడల్లా ప్రతిసారి మనం ఏం చేయాలా? బలి ఇవ్వాలా. కానీ న్యూ టెస్ట్మెంట్లో మారిపోయింది. ఆయన పాత పాపాలు, ప్రస్తుత పాపాలు, చేయబోయే పాపాలను కూడా, కరెక్టే మీరు వినింది, పాత పాపాలు, ప్రస్తుత పాపాలు, చెయ్యబోయే పాపాలు క్షమించడం. అర్థం కాల? ఎంతమందికి అర్థమైంది? యేసు ప్రభు నిన్న పాపాలే క్షమించాడా? అయితే అప్పుడు యేసు ప్రభు రోజుకు ఒకసారి సిలువ ఎక్కాలి మన వల్ల. అంటే యావత్ ప్రపంచం కొరకు, యావత్ మానవాళి కొరకు ఆయన ఒక్కసారే బలయ్యాడు. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత కూడా పడిపోవట్లేదా చాలామంది? బ్యాప్టిజం తీసుకున్న సో కాల్డ్ హోలీ పీపుల్, బ్యాప్టిజం తీసుకున్న సో కాల్డ్ రైచస్ పీపుల్, బ్యాప్టిజం తీసుకున్న సో కాల్డ్ పవిత్రులారా, పరిశుద్ధులారా, ఆఫ్టర్ బ్యాప్టిజం పడిపోలేదా? వినబడలేదు. ఒక్కరే వినపడుతుంది. గొద్దు నాకు వినబడలా. మరి పడిపోతే గట్టిగా చెప్పొచ్చుగా, చెప్పాలా? అంటే ఏంటి? నువ్వు పడిపోయినా ఇంకా బతికే ఉన్నావు, నువ్వు కూలిపోయినా ఇంకా బతికే ఉన్నావు, నువ్వు పాపం చేసినా ఇంకా బతికే ఉన్నావు, నువ్వు తప్పు చేసినా ఇంకా బతికే ఉన్నావు. లుక్ అట్ హిస్ సాక్రిఫైస్. ఆయన సిలువను ఒక్కసారి మనం గ్రహించగలిగితే ఆయన పాత పాపాలు, ప్రస్తుత పాపాలు, చెప్పండి గట్టిగా, చేయబోయే పాపాలను కూడా క్షమించాడు. ఆమేన్. లెట్స్ గివ్ ఎ క్లాప్ ఆఫరింగ్ టు జీసస్. ఓ మై గాడ్. మీరు స్క్రిప్చర్ని గమనించాలి. పాపం వల్ల వచ్చు జీతము, కానీ నువ్వు చావలా. ఇంకా పక్కన చెప్పండి, నువ్వు ఇంకా చావలా. హే, మీరు ఇంకా బతికే ఉన్నారు. మీలో పాపము లేనివాడు ఇక్కడ కూర్చోండి, మిగతా వాళ్ళు బయటికి వెళ్ళిపోండి అని అంటే ఒకరు కూడా కూర్చోడు. నేను కూడా కొంచెంసేపు తర్వాత వెళ్ళిపోతా, ఎవరు ఉండరు కదా. ఐ కాంట్ ప్రీచ్ టు వాల్ స్పీకర్స్. ఇంకెవరికి నేను బోధించలేను. మీలో పాపము లేనివాడు మందిరానికి రండి అని చెప్పలేదు. మీలో పాపము లేనివాడు, మీలో చీకటి లేనివాడు, మీలో రోగము లేనివాడు మందిరానికి రండి అని దేవుడు ఏ రోజు చెప్పలేదు. బట్ జీసస్ సెడ్, నీ పాత పాపాలు, ప్రస్తుత పాపాలు, చేయబోయే పాపాలు కూడా అందుకనే మనం ప్రతిరోజు జీవించగలుగుతున్నాం. ఆమేన్. బికాస్ ఆఫ్ హిస్ ఫ్రీ గ్రేస్, ఉచితమైన కృప. ఆమేన్. ఈ సర్మన్ పాపాలు చేసిన వాడికి బాగా అర్థమవుద్ది, మిగతా వాళ్ళకి అర్థం కాదు ఈ సర్మన్. రేపు నువ్వు మిస్టేక్ చేస్తావా, రేపు నువ్వు తప్పు చేస్తావా, తప్పు చేయలేవా నీకు కూడా తెలీదు. సడన్గా అపవాది నీ చేత తప్పు చేపించేస్తుంది. చాలా గిల్ట్ అయిపోద్ది నీకు లోపల. మందిరానికి పోయేవాడిని నేను పాపం చేసేనే, దేవుని రక్తాన్ని, శరీరాన్ని తీసుకున్నాను, నేను ఈరోజు అరిచేసానే, కొట్టేసానే, తిట్టేసానే, అయ్యయ్యో ప్రభా అని లోపల మనోవేదన, తపన, ఎక్కడ లేని గిల్ట్ అంతా ఉంటుంది. ఎవరికి వస్తుంది తెలుసా? అది
దేవుడు ఎవరైతే పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిర్దోషులుగా మార్చిన వాళ్ళకే వస్తుంది అది. రోజుకి ఎంతమందికి వస్తుంది ఇట్లా? మీకు రాదా? నా భార్యని కొట్టాను, ఛా, మా మామిడిని తిట్టాను, ఛా, మా పిల్లల మీద చేయి చేసుకున్నాను, ఛా అని రాదా? రాదు మా నీకు. మరి ఎత్తనే చెయ్యి అంటే మీరు ఇంకా పాపులేనా? మార్చేస్తారు 2 నిమిషాల్లో. పెద్ద విషయం కాదు. ప్రభువు చెప్తే మిమ్మల్ని అందరినీ 2 minutesలో పరిశుద్ధులుగా మార్చేస్తాడు. 1 minute నీతివంతులుగా మార్చేస్తాడు. 1 minute పవిత్రులుగా మార్చేస్తాడు. నువ్వు 1 year చర్చికి వచ్చి తెల్ల చీర కట్టుకొని వైట్ అండ్ వైట్ వేసుకుంటేనే నువ్వెవరు? పరిశుద్ధ. నీ డ్రెస్సును బట్టి నేనేడా పరిశుద్ధులను తీర్చాలి నిన్ను? నీ డ్రెస్సును బట్టి నేను పరిశుద్ధులను తీర్చాలా? నువ్వు వైట్ అండ్ వైట్ వేసుకుంటే ఐ థింక్ హీస్ టూ హోలీ, ఐ థింక్ సో. వాడు బ్లాక్ షర్ట్ వేసుకొచ్చాడు, హీస్ టూ సిన్నర్, ఐ థింక్ సో అని చెప్పాలా? చెప్పాను కదా, మీరు జీర్ణించుకోలేరు ఈ దేవుణ్ణి. మీ పాత పాపాలు, ప్రస్తుత పాపాలు, కనీసం ఒక్క మొక్కని అర్థమైంది మీకు నేను చెప్పింది? అంటే మీరు ఇంకా బతుకున్నారంటే మీ పాత పాపాలు క్షమించబడ్డాయి. మీరు ఇంకా బతుకున్నారంటే మీ ప్రస్తుత పాపాలు క్షమించబడ్డాయి. మీరు రేపు ఎంతమంది బతుకుతారని నమ్మకం ఉంది? బాగానే, పర్లేదే, పర్లే. ఫ్యూచర్ పాపాలు కూడా క్షమించాడు. ఎవరికి ఇంకా యేసు ప్రభు గురించి సీక్రెట్ తెలియదు. 2000 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి చనిపోయాడు, ఈరోజు మళ్ళీ తిరిగి లేచాడు. ఎవరి కోసం తెలుసా? మన కోసం. ఆమేన్. చెప్పండి, నా పాత పాపాలు, నా ప్రస్తుత పాపాలు, నేను చేయబోయే పాపాలు అన్నిటినీ నా యేసయ్య క్షమించాడు. ఆయన క్షమించడమే కాదు, మనల్ని సదాకాలము నీతిమంతులుగా మార్చాడు. ఆమేన్. అంటే నువ్వు పాపము చేసినా అది వ్యాలిడ్ కాదు. నీతిమంతుడు కోపడినా అది వ్యాలిడ్ కాదు. దాన్ని మంచిగా మార్చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఈ భూమి మీద దేవుడు నీతిమంతుడిని కాపాడుకోవడమే ఆయన ఉద్యోగం. హిస్ జాబ్ ఇస్ టు ప్రొటెక్ట్ రైచియస్ పీపుల్. హిస్ జాబ్ ఇస్ టు ప్రొటెక్ట్. నీతిమంతుల్ని కాపాడమే ఆయన పని. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభా మా ఆయన్ని కాపాడు ప్రభా, బాగా తాగుతున్నాడు ప్రభా. మీ ఆయన పక్కన పెట్టు. నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? వావ్, నీకు ఆదరణ వస్తుంది, నీకు బలం వస్తుంది అని దేవుడు నిన్ను బలపరుస్తాడు. మీ ఆయన్ని బలపరచడు. తాగేటోడు ఇంకా బలం పొందుకుంటే ఇంకేమైంది? దబిడి దిబ్బడే. మామూలు దిస్ యూ నీడ్ టు డైజెస్ట్ ఇన్ దిస్ రెజరక్షన్ డే. ఈ పునరుత్థాన దినమున నువ్వు గ్రహించాలి, నీ పాత పాపాలు, ప్రస్తుత పాపాలు, చేయబోయే పాపాలు అన్నిటినీ క్షమించాడు. చూడండి 14, చూడండి, బైబిల్ ఉన్నారు చూడండి, లేదంటే నన్ను జాగ్రత్తగా వినండి నా మాటలు. యా, ఒక్క అర్పణ చేత ఎన్ని అర్పణలు? ఎన్ని ఆఫరింగ్లు? ఎన్ని మేకలు? ఎన్ని గొర్రెలు? ఎన్నిసార్లు బలి? ఒక్కసారే చేశాడు ఆయన. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. సదాకాలము మనము సంపూర్ణులుగా మనల్ని చేశాడా? చెయ్యాలా? చేయబోతున్నాడా? ప్రభువా స్వస్థపరచు, అదొక ప్రార్థన. ప్రభువా స్వస్థపరిచావు, అదొక ప్రార్థన. ప్రభువా స్వస్థపరిచావు, నీకు వందనాలు, అదొక ప్రార్థన. నువ్వు ఏ ప్రార్థనలో ఉన్నావు? స్వస్థపరచు అనే ప్రార్థనలో ఉన్నావు. స్వస్థపరిచావు, అదొక ప్రార్థన. స్వస్థపరిచావు, నీకు వందనాలు, అదొక ప్రార్థన. దెర్ ఆర్ డిఫరెంట్ ప్రేయర్స్. దిస్ వర్డ్ ఈస్ వెరీ క్లియర్. సదాకాలం మిమ్మల్ని నేను సంపూర్ణులుగా చెప్పాలి. ఇప్పుడు అట్టని చెప్పి రోజు వెళ్ళి పాపాలు చేశారు, ఉతికి ఎండబెట్టి ఆరేస్తాడు. మామూలుగా ఉండదు, మూతి ముక్కు అన్నీ పగలుతాయి. ఎందుకంటే తండ్రి బిడ్డల్ని శిక్షించడానికి రెడీగా ఉంటాడు. ఇప్పుడు ఏమో నా కూతురు కాదనుకో, ఆమె తప్పు చేసినా ఏం కాదు, మనకెందుకు వచ్చిన కూడా
అవసరం లేదు. నేను ఇప్పుడు ఆమె నా కూతురుగా ఫీల్ అయినా అనుకో, తప్పు చేసిందా, కర్ర ఉందా, మామూలుగా ఉతకను, తుక్కు పాల్గొడేస్తాను. మళ్ళా సాయంకాలానికి ఐస్ క్రీమ్, సాయంకాలానికి ఐస్ క్రీమ్. అది కోపించునే వాత్సల్యం చూపించే దేవుడు ఆయన. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నమ్మండి, నీ పాత పాపాలు, ప్రస్తుత పాపాలు, చేయబోయే పాపాలు లేపేశాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎవరికి గిల్ట్ కాన్షియస్ వస్తుందంటే, ఎవరైతే పరిశుద్ధులుగా మార్చబడతారో, ఎవరైతే నిర్దోషులుగా మార్చబడతారో, ఎవరైతే నీతిమంతులుగా మార్చబడతారో వాళ్ళకే తప్పు చేసినప్పుడు గిల్ట్ ఏర్పడుతుంది. నాట్ ఫర్ ఎవ్రీ వన్. అనవసరంగా తిట్టాను, అనవసరం కొట్టాను, అనవసరంగా ప్రభా. నేను ఒకటే చెప్తాను, దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చినప్పుడు ఆపడానికి నేనెవడిని? దేవుడు మిమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చినప్పుడు ఆపడానికి నేనెవడిని? దేవుడు పవిత్రులుగా మిమ్మల్ని తీర్చినప్పుడు ఆపడానికి నేనెవడిని? దేవుడు మిమ్మల్ని సదాకాలము క్షమించినప్పుడు ఆపడానికి నేనెవడిని? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు ఆపడానికి నేనెవడిని? దేవుడు మిమ్మల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చినప్పుడు ఆపడానికి నేనెవరిని? నేను అసలు నన్ను ఉంచడం కూడా ఉంచాడు దేవుడు. ఇంకా ఇండియా ఏ గాస్పల్లో ఉంది తెలుసా? మీరు పరిశుద్ధులుగా మారండి, నిర్దోషులుగా మారండి, నీతిమంతులుగా మారండి అని అక్కడే ఉంది. హలో ఈజిఎం, మీరు ఎప్పుడో దాటేశారు. ఆమేన్, హల్లెలూయా. మనము ఉచితముగా దేవుని ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆమేన్. మనము ఉచితంగా కాకుండా డబ్బులు ఇచ్చి నీతిమంతులుగా మార్చబడాలంటే 10 జన్మలు పడుతుంది. ఎన్ని జన్మలు? 10 జన్మలు ఎత్తినా కూడా మనం నీతిమంతులు కాదు కదా, మాతిమంతులు కూడా అవ్వలేం. కష్టం. ఇఫ్ యూ బిలీవ్ జీసస్ యూ విల్ బికమ్ ఎ రైచియస్ పర్సన్. నువ్వు యేసుని నమ్మితే అది నీకు నీతిగా ఎంచబడుతుంది. హల్లెలూయా. వెరీ సింపుల్. 1కి 3-4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఎవరు? అబ్రహాము. మళ్ళా దేవుడు అతను ఏమన్నాడు తెలుసా? నీతిమంతుడా అంటున్నాడు. జనాలకు అర్థం కాదు ఇది. అంటే ఇప్పుడు 3-4 పెళ్ళిళ్ళు చేసుకోమని కాదు, వస్తే మామూలు ఉండదు మీకు, అది వేరే. ఓకే, ఆయన పాపం వచ్చేస్తున్నప్పటికీ ఆయన ఒకటి నిర్ణయం తీసుకున్నాడు, నేను దేవుడిని నమ్మాలని. దేవుడికి ఆ కాన్సెప్ట్ నచ్చింది, ఇతను నన్ను నమ్ముతున్నాడు, అందుకనే ఉచితంగా అబ్రహామును దేవుడు నీతిమంతుడుగా తీర్చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? యేసు ప్రభు ఎవరి కొరకు తిరిగి లేచాడు? వినబట్టలేదు, వెనకొన్నోళ్ళు వినబట్టలేదు. యేసు ప్రభు ఎవరి కొరకు తిరిగి లేచాడు? 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 ఎస్, ఫర్ us అండ్ ఫర్ మీ. నా కొరకు తిరిగి లేచాడు ఆయన. వాళ్ళ కొరకు నాకు సంబంధం లేదు, నాకు అవసరం కూడా లేదు. He rose again for my sake, for my sake. Amen. ఒక్కసారి చనిపోయాడు, ఒక్కసారి తిరిగి లేచాడు, ఇంక మళ్ళీ ఎప్పుడు చనిపోలే ఆయన. ఆమేన్. లెట్స్ గో టు 1 Corinthians. 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం. 1 Corinthians 15 verse number 12. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా. ఏంటది? క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడని ప్రకటించుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. అంటే చాలా మంది నమ్మరు చనిపోతే తిరిగి లేరని. ఏంటది? చనిపోతే తిరిగి లేరని చాలా మంది అనుకుంటా ఉంటారు. ఇక చనిపోతే వెళ్ళిపోయారు, అదైపోయారు, ఇదైపోయారు అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. చనిపోయింది మనుషులే కాదు, మన జీవితంలో చనిపోయింది చాలా స్థితిగతులు, పరిస్థితులు, ఆలోచనలు, కోరికలు. The other day, a family came
చెప్పాను అనుకుంటాను. ఆమె యూఎస్కి వెళ్ళి చదువుకోవాలని ఎన్నో రకాలుగా తను ఇష్టపడింది. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర డబ్బులు లేక తను చదువుకోలేకపోయింది. ఇంకా ఆశ, ఆ కోరిక సమాధి చేయబడింది. పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. కొంతకాలం అంతరం నా దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఆత్మదేవుడు ఒక మాట వాళ్ళకి తెలియపరిచారు. తొందరలో మీరు అమెరికాలో సెటిల్ అవుతారు, ఉద్యోగం వస్తుంది, దేవుడు మిమ్మల్ని ఆ ప్రాంతంలో దీవిస్తాడని ఆమె చెప్పినప్పుడు ఆమె భయంకరంగా ఏడ్చేసింది. నేను ఒకటే అన్నాను, ఏ కోరికలైతే, ఏ మంచి కోరికలైతే, ఏ ఆరోగ్యకరమైన ఆశీర్వాదమైన కోరికలైతే నువ్వు భూస్థాపితం చేసావో, అపవాది దాన్ని చంపేసి పూడ్చిపెట్టేసి పాతి పెట్టేసిందో దాన్ని తిరిగి దేవుడు లోడుతాడు. ఆమేన్, హల్లెలూయా. దానికి ఏం వాడాలి తెలుసా? మృతుల పునరుద్ధానం వాడాలి. మృతుల పునరుద్ధానము చదవమ్మా. మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మృతుల పునరుద్ధానమే లేకపోతే క్రీస్తు కూడా లేయుడు పైకి. ఈరోజు 3వ రోజు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, ఓకే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగబడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. ఇంకా ఎక్కడ ఉన్నాం మనం? ప్రభు, నా పాపాలను క్షమించు, నా పాపం నుంచి బయటికి తీసుకురా ప్రభు, నా పాపాలు తీసేయి, నా పాపాలు కడిగేయి, నా పాపాలు ఉతికేయి, నా పాపాలు ఆరేయి, నా పాపాలు ఎండబెట్టు, నా పాపాలు ఉపవాసాలు చేసుకో మాంసంలాగా. ఎంతసేపు ఆ ప్రార్థన పాపం గురించే ఉంది. బట్ నీ జీవితంలో ఏదైతే, ఏ పరిస్థితులు అయితే, ఏ ఆలోచనలు అయితే సమాధి చేయబడ్డాయో వాటన్నిటి మీద మనం మృతుల పునరుద్ధానాన్ని పలకాలి. ఆమేన్, హల్లెలూయా. పాత నిబంధనలో ఒక్క డెడ్ రైజ్ అంటే ఒక్కటి కూడా తిరిగి లేచింది మనం చూడలేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చాడో, యేసు ప్రభు స్టార్ట్ చేశాడు. మార్తమ్మ మరియమ్మలకు చెప్తున్నాడు, పునరుద్ధానము జీవము నేనే అంటున్నాడు. పునరుద్ధానము నేనే, జీవము నేనే జీవాన్ని ఇస్తాను, నేనే చచ్చిపోయిన దాన్ని పైకి లేపుతాను అని ఇండైరెక్ట్గా దేవుడు వాళ్ళకి తెలియపరుస్తున్నాడు. రానే వచ్చింది, లాజర్ చనిపోయాడు. మొట్టమొదటిగా భూమి మీద డెడ్ రైజ్ చేసింది యేసయ్య. ఆమేన్. మొట్టమొదటిగా భూమి మీద డెడ్ రైజ్ చేసింది యేసయ్య. లాజరా బయటికి రా అన్నాడు. ఎందుకంటే యేసు ప్రభువులో పునరుద్ధాన శక్తి ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత యేసు ప్రభు తర్వాత, ఆ పునరుద్ధానము తర్వాత పేతురు, యోహాను, యాకోబు, పౌలు వీళ్ళందరూ భయంకరమైన డెడ్ రైజులు చేశారు. ఆమేన్, ఆమేన్. దే హ్యావ్ డన్ మెనీ డెడ్ రైజ్ మిరకల్స్. నాకు తెలిసిన ఎన్నో మంది సేవకులు ఉన్నారు, వాళ్ళు శవాలను లేపుతారు. వీటిని వినబడలా? చచ్చిపోయిన దాన్ని ఏమంటారు చెప్పాలా? వాటిని తట్టి లేస్తున్నాములు అంటారు. అవి లేచి కూర్చుంటాయి, అవి లేచి కూర్చుంటాయి. ఐ సా మెనీ మెన్ ఆఫ్ గాడ్ రైజింగ్ ద డెడ్. నేను అడిగాను నీ కోరికను, ప్రభా, ఐఎమ్ డూయింగ్ చిన్న అద్భుతాలు చేస్తున్నానేమో, ఈ శవాలు లేపే శక్తి ప్రభా, చచ్చిపోయిన లేపాలి ప్రభా, వాడు వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పాలి ప్రభా, నన్ను యేసు ప్రభు చచ్చిపోయిన లేపాడు అని వాడు సాక్ష్యం చెప్పాలి ప్రభా అని ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతున్నాను. అండ్ మే ద లార్డ్ డూ దట్ వెరీ సూన్ ఇన్ ఈజిఎం. హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తు నామములో ఇంకా సర్మన్స్ ఇంకేముండవు, డెడ్ రైజ్ మిరకిల్సే. చాలాసార్లు చెప్పాను, మన పీపుల్ కమ్స్, దే కమ్ విత్ అంబులెన్స్, రకరకాల చచ్చిపోయిన లేపిన లే యేసు నామములో అని లేపాలి. ఆమేన్, హల్లెలూయా. నేను చేస్తా,
మీ చేత కూడా చేపిస్తా. హల్లెలూయా. మీ చేత కూడా చేపిస్తాను. చిన్న చిన్న పిల్లకాయల చేత చేపిస్తా, పెద్ద పెద్దోళ్ళ చేత చేపిస్తా. మీరు రెడీగా ఉంటే ద డే విల్ కమ్. డెడ్ రైజ్ మిరకిల్ స్టార్ట్ అయ్యాయా? ఆగవ్. ఎందుకంటే ఆ మృతుల పునరుద్ధానాన్ని మనం ఈ రోజు నుంచి క్యారీ చేయబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. మృతులను మళ్ళీ పునరుద్ధాన శక్తితో పైకి లేపడం. ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితి అయితే చనిపోయిందో, డాక్టర్లు చెప్తారు నీ రిపోర్ట్స్ అయిపోయినాయమ్మా, ఫైనల్ స్టేజ్ క్యాన్సర్, నువ్వు చనిపోతావు, నీకు ఇంకా జీవము లేదంటారు. అది నిజమే, కానీ అది సత్యం కాదు. నీకు ఇంకా ఉద్యోగం రాదు, నీకు పెళ్ళి అవ్వదు, నీకు ఇంకా పిల్లలు పుట్టరు. నా జీవితంలో కొందరు స్త్రీలకైతే యూట్రస్ కూడా లేదు, వాళ్ళకి పిల్లలు పుట్టారు. నాకు డాక్టర్ల యొక్క రిపోర్ట్ని తారుమారు చేయడం నాకు భలే ఇష్టం. ఐ లవ్ టు రీరైట్ ఆర్ చేంజ్ డాక్టర్స్ రిపోర్ట్స్. భలే ఇష్టం, మజా వస్తుంది నాకు. ఏమన్నారు అయ్యగారు ఇంకో వారంలో చచ్చిపోతున్నా. అవునా, రా 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 అంట. నేను అయ్యగారు ఫైనల్ స్టేజ్ అంట క్యాన్సర్. అవునా, రా 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 అంట. అబ్బా భలే ఇష్టం నాకు, ఫుల్ జాయ్తో ఉంటాను నేను. ఇదేంది నేను చచ్చిపోతానంటే ఇట్లా నవ్వుతా ఉన్నాడు ఏంది అనుకుంటారు. బ్రదర్ ఇంక పోతాను బ్రదర్, నాకు ఇంకా వారమే టైం ఉంది, నెల టైం ఉంది, ఇక 3 నెలలు చచ్చిపోతా. 3 నెలలు కదా, సెట్ చేద్దాం పో. ఆమేన్. ఎందుకంటే మన చేతిలో మృతుల పునరుద్ధానం ఉంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మృతుల పునరుద్ధాన శక్తి ఈరోజు మనందరి మీదకి ఇచ్చును గాక. హల్లెలూయా. దేవుని క్రియలు ఏవైతే మనలో చనిపోయాయో, దేవుని పనులు ఏవైతే మనలో చనిపోయాయో, అపవాది వేటినైతే చంపి పాతి పెట్టాడో వాటన్నీ కూడా పుంజుకొని పైకి లేయును గాక. ఆమేన్. చూడండి, మీరు గమనించండి. గుడ్ ఫ్రైడే రోజు ఆయన ఒక మాట అన్నాడు. ఏంటంటే, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అనగా భూమి మీద ఒక భయంకరమైన క్రియ జరిగింది. భూకంపం వచ్చింది. ఏమొచ్చింది? భూకంపం వచ్చింది. ఏం జరిగింది తెలుసా? భూకంపంలో ఎవడు కదల్లా, సమాధులు కదిలే. ఈ భూమి మీద ఎవరు కదల్లా, సమాధులు కదిలినాయి. సమాధులు అడ్డగా చీలిపోయినాయి. చనిపోయిన పరిశుద్ధులు పైకి లేచారు. నీ జీవితంలో నీ ఆశ, నీ కోరిక, నీ తలంపులు దైవికమైనవి ఎన్ని సమాధి చేయబడినా దేవుడు వాటిని పగలగొట్టి ఈ మృతుల పునరుద్ధానం వలన వాటిని దేవుడు పైకి తీసుకొస్తాడు. ఆమేన్. ఆమేన్. అబే పెద్ద కోరికలు లేవు బ్రదర్ మాకు ఏదన్నా రోజు 2 పూట్ల భోజనం చేసి ఒక చికెనో మటనో తిని ఆదివారం చర్చికి వచ్చి చిన్న బండో లోనా ఏదో ఉంటే సరిపోద్ది, మనం సట్టుకుంటాం. మాకు ఎక్కువ అంతే, మేము ఆర్భాటాలకు ఎక్కువ పోము. మేము పోవాక నువ్వు ఆర్భాటాలకు పోకపోతే కింద కూర్చుంటావు జీవితాంతం. ఆర్భాటాలకు పో, పైన కూర్చుంటావు. ఆమేన్. హల్లెలూయా. శక్తికి మించిన పని చేయాలా? లేదు నేను కిలో బియ్యమే మోస్తానంటే జీవితాంతం కిలో బియ్యమే ఇస్తాడు దేవుడు నీకు. లేదు ప్రభా 10 కేజీలు బ్యాగ్ వేయి అంటే వేస్తాడు. 1 నెల పోయిన తర్వాత నువ్వు బాగా జిమ్ బాగా బలిసిన ప్రభా 2 బ్యాగులు వేయి అంటే అప్పుడు 2 బ్యాగులు వేస్తాడు. ప్రభా 3 బ్యాగులు అంటే ఆ 3 బ్యాగులు కూడా వేస్తాడు. నువ్వు ఎంత అడిగితే అంత వేస్తాడు, నువ్వు అడగాల. ఆమేన్. అందుకే ఏలియాతో ఎప్పుడు చెప్తాడు దేవుడు, శక్తికి మించిన ప్రయాణము నీకుంది, బాగా తినంటాడు. ఆయన వారానికి సరిపడా మొత్తం తినేసాడు ఒక రోజులో. నువ్వు కూడా వాక్యాన్ని ఎక్కువ తినగలిగితే శక్తికి మించిన ప్రయాణం చేయగలవు. ఆమేన్. పక్కన చెప్పండి, వాక్యం బాగా తినండి, వాక్యం బాగా తినండి, వాక్యం బాగా తినండి, వాక్యం బాగా తినండి, వాక్యం బాగా తినండి. శక్తికి మించిన ప్రయాణము చేయగలరు, శక్తికి మించిన ప్రయాణము చేయగలరు, శక్తికి మించిన పనులు చేయగలరు. ఇప్పుడు వెరీ సింపుల్ అండి, వెరీ సింపుల్. మీకు వచ్చే జీతం 10,000, మీ ఈఎంఐలు 30,000. అయిపోయింది, సరిపోయింది కదా. దాన్ని ఏమంటారు? వినబడలా? శక్తికి మించిన అప్పులు, శక్తికి మించినవి. ఆల్రెడీ ఎప్పుడో దాటిపోయావు, నువ్వు ఆ రెల్లంలోకి ఎప్పుడో వెళ్ళిపోయావు. చచ్చినట్టు తల తీసి ఫ్రిడ్జ్లో పెట్టి అయినా ఈఎంఐలు కట్టేస్తున్నాగా. దాన్నే శక్తికి మించిన పనులు అంటారు. నా జీతము 10,000 ప్రభా, నాకు ఈఎంఐ 1,000 రూపాయలు ప్రభా. నడవదు. దేవుడు ఎప్పుడు కూడా నీ స్టాండర్డ్లో కష్టాలు పెట్టడు,
నీ శక్తికి మించే పెడతాడు. ఎందుకంటే అది నువ్వు రీచ్ అవుతావు, తర్వాత దాన్ని రీచ్ అవుతావు, తర్వాత దాన్ని రీచ్ అవుతావు, తర్వాత దాన్ని రీచ్ అవుతావు. అట్లా గొప్ప గొప్పవన్నీ రీచ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటావు నువ్వు. ఆమేన్, హల్లెలూయా. నీకు తెలియకుండా నీ లోపలే శక్తికి మించిన ప్రయాణము ఉంది. నీ లోపలే నీకు తెలియకుండానే దేవుడు నీ లోపల ఆ శ్రమను ఎందుకు అలౌ చేశాడంటే శక్తికి మించిన ప్రయాణం. నీకేమో కొంచెమే బలం ఉంది, కానీ ఎంత మొయ్యాలా? చాలా మొయ్యాలి. నువ్వు ఒక్కడివి 3-4 పోషించట్లే, అది శక్తికి మించిందే. అని మనకు అర్థమవుతుంది. ఏం కాదులేండి, మనం తొందరగా పోము. మనం తొందరగా అంత తొందరగా పోము. ఈరోజు నమ్ముతున్నాను, మృతుల పునరుద్ధానం ఉంది. ఆమేన్, ఆమేన్. యేసయ్య నా కొరకే లేచాడు. ఎంతమందికి అర్థమవుతుంది? యూ నీడ్ టు అండర్స్టాండ్. ప్లీజ్ అర్థం కాకపోతే మరి చెప్పండి, మళ్ళీ చెప్తాను నేను. ఐఎమ్ హియర్ టు ఎక్స్ప్లెయిన్, ఐఎమ్ హియర్ టు డిపాజిట్ వర్డ్ ఇన్ యువర్ లైఫ్స్. నేను ఇక్కడికి వచ్చిందే మీ లోపల ఈ వాక్యాన్ని నాటడానికి. నేను వచ్చింది ఈరోజు మీ లోపల ఈ వాక్యాన్ని నాటడానికి. మృతుల పునరుద్ధానము ఇంకా ఉంది. ఆమేన్. నీ జీవితములో ఏదైతే సమాధి చేయబడిందో దేవుడు దాన్ని తిరిగి లేపునుగాక. నీ జీవితములో ఇంకోటి, నీ జీవితంలో ఎంతో మంది మిమ్మల్ని గాయపరిచారు, తిట్టారు, కొట్టారు, ఈ రకరకాలుగా జరిగినాయి. నువ్వు మర్చిపోయావు, కానీ దేవుడు మర్చిపోడు. వాళ్ళని నీ దగ్గర తీసుకొస్తాడు. వాళ్ళని నీ దగ్గరికి తీసుకొస్తాడు. నీ జీవితంలో నీ ఆలోచన, మాటలు, కోరికలు అన్నీ సమాధి చేయబడ్డాయా? ఆ సమాధి పగిలిపోను గాక. ఆమేన్. అందుకని ప్రభు ఏమన్నాడు తెలుసా? సున్నం కొట్టిన సమాధులు. సున్నం కొట్టేట సమాధి తలతలు మెరిసిపోతుంది. లోపల ఏముంటుంది? చాడుంటుంది శవం, బొక్కలే, పుచ్చిపోయిన బొక్కలే. అందుకని ప్రభు అంటున్నాడు వాళ్ళతో, సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉండబాకండి. పైన పటారం, లోన్ లొటారం. మనకొద్దది. నువ్వు మేడి పండులాగా ఉండకూడదు. లోపల పుచ్చిపోయి బయటికి నీట్గా రెడీ అయ్యి బాగానే కట్టుకొచ్చారు చీరలు, పట్టు చీరలు. లోపల దుఃఖముడు చెప్తాం ఈ సంగతి. లోపల ఎట్టు ఉండాలా, బయట ఎట్టు ఉండాలా అంటే లోపల సంతోషంగా ఉండాలా, బయట కూడా అంతే. మృతుల పునరుద్ధానం ఉంది. ఆమేన్. నువ్వు ₹1,00,000 మొన్నైతే పాపం లాస్ట్ ఇయర్ 3-4 years బ్యాక్ మేబీ నారాయణ ఒక ఆయన ఉన్నాడు. ఆయన కొడుకు చనిపోయాడు యాక్సిడెంట్లో. పాపం ఆయన ఏం చేసి తెలుసా? చాలా గొప్ప తండ్రి. గంధపు చెక్కలతో వాళ్ళ కొడుకు యొక్క దహన సంస్కారాలు చేశాడు. గంధపు చెక్కలు. ఆ చెక్కలు రావు, వాడు రాడు. See, people are investing on death. People are investing on dead bodies. సమాధి బాగా కట్టాలి, బాగా ఫౌండ్. ఆ పిల్లర్లు కొట్టేయండి, పిల్లర్లు వేసి గాల్లో పెట్టండి. ఒకటి, మనం సమాధి తోటకు పోతే లేపడానికే పోవాలా, అంతే. దట్ ఈస్ ద వర్స్ట్ పార్ట్. యు నో సంథింగ్? గ్రేవ్యార్డ్ ఈజ్ ద వర్స్ట్ పార్ట్ ఇన్ అవర్ లైఫ్స్. సమాధుల తోట అనేది అదేం పరిశుద్ధ స్థలం కాదు, తేపకు ఊరికే పోవడానికి. నాయన చచ్చిపోయాడు, పోయి చూసి రావాలి. తాత చచ్చిపోయాడు, పోయి ఈరోజు చచ్చిపోయిన రోజు పూలేసి అట్టుపుండ్లు పెట్టి ఆయనకి ఇష్టమైన పాయసం చేసి ఆడ పెడతారు. కొంచెం అన్న కామన్ సెన్స్ ఉందా? శవం లేచి ఆడని తింటుందమ్మా? తింటారులే, మీకు తెలీదు. తింటది. మీరు వెళ్ళిపోయిన తర్వాత డింగ్ అని వచ్చి స్ట్రా వేసి తాగేస్తుంది. కామన్ సెన్స్. సరే, వాళ్ళకంటే దేవుడు తెలీదు, మనకి ఇది లేదా? ఆల్రెడీ సమాధుల గురించి పెద్ద సర్మనే ఉంది దీంట్లో. పొద్దున్న పొలమని వెళ్ళిపోయింటారు, 4 గంటలకి మగ్ధలే మరియా పోయినట్టు. ఆమె వెళ్ళిపోయింది పొలమని, దబ్బా కొంపలు అంటుకోపోయేలాగా వెళ్ళిపోయింది. సమాధుడికి ఆయన లేడు. ఆయన వామ్మో నా యేసు ప్రభు నేను ఎత్తుకెళ్ళిపోయారు అంటున్నా. గ్రేవ్యార్డ్ ఈస్ ద వర్స్ట్ పార్ట్. సమాధుల తోటకి వెళ్తే మీరేం చేస్తారు? తేగ గడిగేస్తారు. కాళ్ళు, ముక్కులు, చేతులు, కళ్ళు, తల, బెల మొత్తం. సమాధుల తోట కాళ్ళగడు. దెయ్యం కాళ్ళు లేదు, లోపల దొరికింది. దెయ్యము కాళ్ళల్లో కాదు, నువ్వు కాళ్ళగుడి దెయ్యం పోద్దా?
తెగ ఫార్మాలిటీస్, ఫండమెంటల్స్ మామూలుగా ఉండవండి మన దగ్గర. ఎథిక్స్ చూసి 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 విసుగుపత్తిపోయాను. నాకు చూసి చూసి విసుగు చెందేసాను. నాకు అసలు చిరాకు వచ్చేసింది. ఏం చేస్తున్నారు ప్రభా, ఆలయానికి కూడా రారు, ఇట్లా సమాధుల తోటకి ఈ పాటికి అసలు ఒక్కసారి మీకు ఫ్రీ ఉంటే అట్లా టచ్ చేయండి, బయట నుంచి చూడండి. సమాధుల తోటలు డెకరేట్ చేసి ఉంటారు పూలతో, రోజా పూలతో, మల్లె పూలతో, అంజాలి పూలతో. మామూలుగా ఉండవు సమాధి తోటలు. అందంగా సున్నం కొట్టిన, ఈ మధ్య సున్నాలు కొట్టట్లే, యేసుప్రభు కాలంలో సున్నం కొట్టారు, ఇప్పుడంతా టైల్స్, తర్వాత గ్రనైట్స్, మార్బుల్స్ పాష్గా ఉంటున్నాయి. సో సమాధికి ₹1,00,000 అయింది, సమాధికి 10 లక్షలు అయింది. పోతారు రే. ఏం జరుగుతుంది క్రైస్తవులకి? పాపం ఆయన జోసెఫ్ గారు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఒక గుహను కొన్నాడు. కరెక్ట్గా ఒక రోజు లేటు లేచిపోవాడా, ఖాళీ చేసి పడేసాడు దాన్ని. ఎందుకంటే ఆ సమాధుల్లో మనం ఉండకూడదు. ఆమేన్. పక్కన చెప్పండి, సమాధుల్లో ఉండకు. సమాధులు అంటే ఏం తెలుసా? బంధింపబడిన స్థలం. అందుకనే లేఖనం సెలవిస్తున్నాయి, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ దేనికి రాడు. డెవిల్ కమ్స్ టు స్టీల్, కిల్ అండ్ డిస్ట్రాయ్. అంటే నిన్ను చంపేస్తే ఏం చేస్తారు జనాలు? నిన్ను పాతి పెట్టేస్తారు. ఆ పాతి పెట్టబడిన స్థలానికి వాల్యూ లేదు. ఒకవేళ ఈరోజే యేసు ప్రభు అక్కడ పాతి పెట్టుంటే, యేసు ప్రభు ఈ మాటలు అక్కడ చెప్పకపోయింటే, ఈ పార్టీకి ప్రతి ఆదివారం అక్కడికి వెళ్ళిపోయేటోళ్ళు. దాన్ని ఆరాధన స్తుతి ఇంతే ఎటా డింగ్ 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 కొట్టుడు. థ్యాంక్ గాడ్, దేవుడు అర్జెంటుగా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆ సమాధుల నుంచి వెళ్ళిపోయాడు ఆయన. నిన్ను సమాధి చేసి నిన్ను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కదాన్ని దేవుడు టచ్ అయ్యును గాక. ఆమేన్. దేవుడు పాడినే ముట్టాడు, సమాధిని ముట్టలేడా? నీ జీవితాన్ని నాశనం చేసిన దాన్ని, నీ జీవితాన్ని ఆపేసిన దాన్ని, నువ్వు ఏ ఏరియాలో ఆగిపోయావో, ఏ ఏరియాలో చనిపోయావో, ఆ ఏరియాలో దేవుడు నీకు జీవాన్ని ఇవ్వగలడు. బట్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫెయిత్. When you believe the Christ resurrection and he will restore things what you lost. నువ్వు కోల్పోయినవి, నీ జీవితంలో సమాధి చేయబడినవి అన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తాడు. మృతుల పునరుద్ధానము మనల్ని కాపాడును గాక. మృతుల పునరుద్ధానం మనల్ని కాపాడును గాక. ఒకటే గుర్తుపెట్టుకోండి, యేసయ్య మన కోసం లేచాడు. ఎన్ని రోజుల వరకు నీతిమంతుడు నువ్వు చెప్పాలి? సదాకాలం అనండి. ఎన్ని రోజులు నీతిమంతులు మీరు? ఎన్ని రోజులు పరిశుద్ధులు? ఎన్ని రోజులు పవిత్రులు? ప్రస్తుత పాపాలు, చేసిన పాపాలు, చేయబోయే పాపాలు ఏం చేశాడు దేవుడు? చెప్పాలి. నువ్వు నమ్మితే ఇంకా పాపం చేయలేవు. ఆమేన్. నా దేవుడు నా ఫ్యూచర్ పాపాలు కూడా క్షమించాడు అని నీకు తెలిస్తే నువ్వు పాపం చేయలేవు. తెలియదు కాబట్టే ప్రభువా నా పాపాలన్నీ సిలువలో తీసుకెళ్ళిపోయావు ప్రభువా అంటే రేపు చేసే పాపాలు పోతాయి. నువ్వు నమ్మితే పోతాయి. నీకు కానీ ఈ మర్మం తెలియకపోతే, దేవుడు ఫ్యూచర్ పాపాలు కూడా క్షమించాడని ఆ రెవల్యూషన్ నీకు తెలియకపోతే, నువ్వు నీ పాపాలు పోవు. మృతుల పునరుద్ధానము మనల్ని కాపాడును గాక. హల్లెలూయా. మన కొరకే తిరిగి లేచాడు. ఆమేన్. మన కొరకే మనల్ని నీతిమంతులుగా స్థాపించడానికి, మనల్ని నీతిమంతులుగా పిలవడానికి, ఆయన మాట చెల్లడానికి తిరిగి లేచాడు. ఆమేన్. బా, ఎంత గొప్ప దేవుడైనా. మొట్టమొదటిసారిగా ఈ భూమి మీద ఒక వ్యక్తిని 3వ దినమున లేపాడు దేవుడు. ఆమేన్. ఎంత గొప్ప దేవుడైనా. యేసు క్రీస్తును లేపిన దేవుడు సంఘాన్ని కూడా లేపుతాడు. ఆమేన్. యేసు క్రీస్తును లేపిన దేవుడు సంఘాన్ని కూడా దేవుడు లేపును గాక. హల్లెలూయా. యేసు ప్రభువులో పనిచేసిన పునరుత్థాన శక్తి మనలో కూడా పనిచేయును గాక.
యేసు ప్రభువులో పనిచేసిన ఆ పునరుత్థాన బలము మనలో కూడా పనిచేయును గాక. యేసు ప్రభుని మృతులలో నుంచి లేపిన ఆ శక్తి మనల్ని కూడా మృతులలో నుండి పైకి లేపును గాక. మీకు తెలుసు మీరు ఎన్ని ఏరియాల్లో చచ్చిపోయారో, మీకు తెలుసు మీరు ఎన్ని ఏరియాల్లో ఆగిపోయారో, మీకు తెలుసు, మీకే తెలుసు, నీ పక్కన వాడు కూడా తెలీదు, ఆఖరికి నీ పెనిమిటికి నీ భార్యకి కూడా తెలీదు నువ్వు ఎన్ని ఏరియాల్లో ఆగిపోయావో. దట్ మీన్స్ యు ఆర్ డెడ్ ఇన్ సమ్ ఏరియాస్. దాన్ని సీక్రెట్గా ఉంచాలనుకుంటున్నావా? ఉంచు, బట్ ఈ మాటను తీసుకొని ఇంటికి వెళ్ళు. మృతుల పునరుద్ధానము నాలో పనిచేయును గాక. మృతుల పునరుద్ధానము నాలో పనిచేయును గాక. మృతుల పునరుద్ధానము నాలో పనిచేయును గాక. ఒకవేళ దేవుడి పని చేస్తూ చేస్తూ ఆగిపోయిందా, వాడు దాన్ని పాతి పెట్టేశాడా, దేవుడు ఆ గుహలో నుంచి నిన్ను బయటికి లాగుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు నుంచి ఆ పునరుద్ధానకు, మృతుల పునరుద్ధానము గురించే సాక్ష్యాలు బయటకు వచ్చును గాక. నేను చచ్చిపోతాను అనుకున్న వాడిని బతికాను. ఆమేన్. నేను ఇంకా జీవితంలో నాకు ఇది జరగదు అనుకున్నాను, దేవుడు జరిగించాడు. నేను లైఫ్లో బ్లెస్ అవ్వను అనుకున్నా, కానీ దేవుడు నన్ను బ్లెస్ చేశాడు. ఆమేన్. జీవితంలో నాకు పిల్లలు పుట్టనుకున్నా, కానీ పుట్టేశారు. ఆమేన్. ఎందుకంటే మీలో ఈ మృతుల పునరుద్ధానము పనిచేస్తుంది. ఆమేన్. ఈ వాక్యం వింటున్న మీరు ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. యు ఆర్ హైలీ బ్లెస్డ్ బికాజ్ ద లార్డ్ విల్ రిలీజ్ హిస్ రిజరక్షన్ పవర్ ఇంటూ యువర్ బాడీస్. ఆమేన్. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. ఇది అంత ఈజీ కాదు. ఇది చాలా మంది నమ్మరు. యేసు ప్రభు చనిపోయాడని నమ్ముతున్నారు, కానీ యేసు ప్రభు తిరిగి లేచాడని నమ్మరు. మనం నమ్మిద్దాం. ఆమేన్. మాటలతో కాదు, క్రియలతో నమ్మిద్దాం. హల్లెలూయా. సావు బతుకుల్లో ఉన్న పరిస్థితులు కాదు, చనిపోయిన పరిస్థితులు కూడా లేపగలడు దేవుడు. హల్లెలూయా. సావు బతుకుల్లో ఉన్న నన్ను, యాక్సిడెంట్ అయిన నన్ను దేవుడు కాపాడాడు. అటువంటి సాక్షి డెడ్ రైజ్ మిరకల్స్ జరుగును గాక. ఆమేన్. మినిస్ట్రీ యొక్క హృదయ వాంఛ దేవుడు తీర్చును గాక. డెడ్ రైజ్ మిరకల్స్ జరుగును గాక. ఆమేన్. ఫ్యూచర్లో న్యూస్ ఛానళ్ళు, టీవీ రిపోర్టర్లు, వాళ్ళు వీళ్ళు ఎలా లేపుతున్నారు మీరు శవాల్ని, ఎలా లేపుతున్నారు మీరు డెడ్ బాడీల్ని, ఎలా లేపుతున్నారు, ఎలా ఏంది మాకు కూడా తెలీదు. ఆయన అటు అంటే లేస్తున్నారు వాళ్ళు, అంతే అంతే, దాని మించి ఏం లేదు. ఏం మంత్రం చేయట్లే, నిమ్మకాయలు వెండట్లేదు. నిమ్మకాయలు, సూదులు మా దగ్గర ఏం లేవు. పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు ఏం లేవు. పాపం చాలామంది భయపడతారు రోడ్ల మీద నిమ్మకాయలు, మిరపకాయలు తీసి పిండుకొని జ్యూస్ చేసుకోవాలి. ఇంకా నిమ్మకాయలు, మిరపకాయలు భయపడుతున్నాను. ఓ పక్కన ఇంకా నిమ్మకాయలు, మిరపకాయలు అడుగు, ఇంకా నిమ్మకాయలు, మిరపకాయలు భయపడుతున్నావా అమ్మా? నీ ఎర్రి కానీ 10 రూపాయలు నిమ్మకాయలు 50 రూపాయలకి అమ్మేస్తున్నాడు వాడు. 10 రూపాయలు పచ్చిమిరకాయలని 100 రూపాయలు అమ్మేస్తున్నాడు. ఏమంటావు కిటయ్య? నీ పిచ్చి, నీకు మెంటల్. నీకు 10 రూపాయల నిమ్మకాయలని 100 రూపాయలు కొంటున్నావు నువ్వు. 2 రూపాయలు పచ్చిమిరకాయలని 2000 కొంటున్నావు నువ్వు. నీకు దండం తెల్లే, నీకు దండం, మామూలు దండం కాదు నీకు. ఈ నిమ్మకాయలు కొన్ని వందల వేల సార్లు నిమ్మకాయలు, మిరపకాయలు దొక్కేశాను నేను. బ్రదర్ అది నిమ్మకాయలు దొక్కారు బ్రదర్ అంటే, తేకూడదు, జ్యూస్ చేసుకుందాం. ఒకసారి ఒక ఊరికి పోతున్నాం, ఒక ఊరి నుంచి కారులో, అసలు ఒక్క కారు చీకటే. ఒక ఊరికి పోతా ఉన్నాం, ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి పోతున్నాం, కారు చీకటి. 10-20 పాములు తొక్కుంటాం మధ్యలో. తొక్కుకుంటే అన్న పాము, ఆ పానీలే, అన్న పాము, ఆ పానీలే, తొక్కుతానే పోతానే ఆ ఊరికి చేరుకునేంత వరకు తొక్కుతానే ఉన్న. పాపం రోడ్డు దాటుతున్నాయి ఈ పొలం నుంచి ఆ పొలంకి. నైట్ వాకింగ్కి వచ్చాయి, నేను తొక్కుంటూ పోతానే ఉన్నాను. బ్రదర్ పక్క పడుతుంది బ్రదర్, రాణి చూసుకుందాం అన్నాను. రాణి చూసుకున్నా, అదో నేను చూసుకుందాలే. వాటికి నేను భయపడేది. నిమ్మకాయలు, మిరపకాయలకే భయపడలేదు, పాములు భయపడుతున్నా. ఏ పాము కూసో అంటే కూసో అంటుంది, ఏ లేయి అంటే లేస్తుంది, ఆ డ్యాన్స్ అంటే డ్యాన్స్ చేస్తుంది. అథారిటీ ఆఫ్ గాడ్. ఆమేన్. దేవుని అధికారం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక శతాధిపతి అధికారానికి 100 మంది లోబడితే, దేవుని సేవకుడికి ఈ అధికారానికి ఎన్ని లోబడాలా? సృష్టి లోబడుతుంది. ఆమేన్. క్రియేషన్ విల్ రెస్పాండ్ టు మీ. ఏయ్ మేఘమా అంటే వచ్చేస్తుందాడ. వర్షం ఆగు అంటే ఆగిపోవాలా?
క్రియేషన్ విల్ ఆనర్ యూ. సృష్టి నీకు లోపడుతుంది. ఇంకా పాపం పాపి పపా పపా పిపి 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 అనుకుంటా ఉంటే కుదరదు. కమ్ అవుట్ ఆఫ్ దట్ స్లేవరీ. ఇంకా మీరు ఈ రోజు నుంచి ఐగుప్తులో ఉండరు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మృతుల పునరుద్ధానములోకి మిమ్మల్ని ట్యాప్ చేసి మిమ్మల్ని బయటికి తీసుకొస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యా, ఏ సమాధిలో అయితే ఎంతవరకు ఉన్నావో ఆ సమాధిలో నుంచి ఈరోజు మనం బయటకు వచ్చిన దినం. ఆమేన్. హల్లెలూయా. యా, మనల్ని అపవాది పాతి పెట్టాడేమో, మనుషులందరూ కలిసి మనల్ని తొక్కేశారేమో. నిన్ను ఒకడిదొకడు 10 మంది 100 మంది దొక్కుతారు నిన్ను, గుర్తుపెట్టుకోండి. కానీ ఒక్క యేసు ప్రభు, ఆ మృతుల పునరుద్ధానము కలిగినటువంటి ఆ యేసు నీతో ఉంటే నువ్వు సమాధుల్లో ఉన్న బయటికి లాగుతాడు. ఆమేన్.